హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ ఏంటంటే చికెన్ పికిల్. ఇంట్లోనే ఈజీగా మనంతట మనమే ఎలా పెట్టుకోవాలి, తక్కువ క్వాంటిటీలో అయినా కూడా చక్కగా వచ్చేలాగా ఎలా పెట్టుకోవాలో నేను చెప్తాను. వీడియో అయితే చివరి దాకా చూడండి. 2 పీసెస్ వేడివేడి అన్నంలో అలా అలా కలుపుకొని తింటుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రస్ట్ మీ, ఒక్కసారి నన్ను నమ్మి ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా చేసుకున్న పికిల్ అయితే మినిమం 15 days to 20 days పాటు నిల్వ ఉంటుందండి. అయినా అప్పటి వరకు మన వాళ్ళు ఖాళీ చేయకుండా ఎందుకుంటారు చెప్పండి. సో ముందుగా 3/4 kg చికెన్ పీసెస్ తీసుకొని వాటిని చిన్నగా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. సాల్ట్ ఇంకా పసుపు వేసుకొని ఇలా ఉడకబెట్టుకోవాలి. ఒక 10 minutes అయినా ఉడకబెట్టుకోవాలండి ఇట్లా. తర్వాత ఇది గిన్నె పక్కన పెట్టేసుకొని ఇంకొక కడాయి స్టవ్ పైన పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. నేనైతే ఈ ముక్కలకు సరిపోయేటట్టు 1/4 kg నూనె తీసుకున్నాను. నూనె వేడి కాగానే వీటిని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ముక్కలు ఎప్పుడు మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా వేపుకోవాలండి. అప్పుడే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చడిది. మెత్తగా చేసుకుంటే పచ్చడి తొందరగా ఖరాబ్ అవుతుంది. అలాగే గట్టిగా చేసుకుంటే తినేటప్పుడు బాగా గట్టిగా అయిపోతుంది. అందుకే చాలా మైల్డ్గా ఉండేలాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇంతవరకు వేగితే సరిపోతుంది. ముక్కలన్నీ పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అదే నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా, స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని చక్కగా కలుపుకోవాలి. అంతా అల్లంలో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి, టెక్స్చర్ ఎంత బాగుందో. ఈ మాత్రం ఉండాలి కారము పచ్చళ్ళల్లోకి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వేపిన ముక్కల్ని ఇందులోకి వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ముక్కలన్నిటికీ కూడా మసాలా పట్టేదాకా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న ఈ పచ్చడిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులోకి 2 నిమ్మకాయల రసం పిండి ఇందులో వేసుకొని కలుపుకోవాలండి. నేను ఎందుకు వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలని చెప్పానంటే, నేను ఐరన్ కడాయిలో చేసుకున్నాను. దాన్ని అలాగే ఉంచితే ముక్కలన్నీ నల్లగా అయిపోతాయండి. అందుకే నేను వేరే బౌల్లోకి వేసుకున్నాను. ఇలా నిమ్మకాయ రసము గింజలు లేకుండా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇందులోకి సూపర్ ఇంగ్రీడియంట్ యాడ్ చేశాను, అదే గార్లిక్. ఒక 4 వెల్లుల్లి రెబ్బల్ని మనం ఇలా క్రష్ చేసుకొని వేసుకుంటే అసలు పచ్చడికి చాలా టేస్ట్ వస్తుందండి. చూడండి, చూస్తుంటేనే ఎంత యమ్మీగా కనిపిస్తుందో. అసలు మీకు కూడా ఇప్పటికిప్పుడు చేసుకొని తినేయాలనిపిస్తుంది కదా. అంత సూపర్ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఈ కొలతలతో చేసుకోండి. ఇలా చేసుకున్న దాన్ని ఒక గాజు సీసాలో కనుక స్టోర్ చేసుకుంటే 20 days వరకు పాడవదండి పచ్చడి. సో అదండి చికెన్ పికిల్ రెసిపీ. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.